ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల యొక్క మనోభావాలను గౌరవించి వారి సంక్షేమం కోసం, వారి జీవన పరిణామాలు మెరుగుపరిచేదానికోసం వారి కోసం నిర్మించినటువంటి ఫిషింగ్ హార్బర్ని వారికే ఉంచాలా? ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే వేరే దగ్గర ఎక్కడైనా కానీ స్థలం కేటాయించుకొని ఆ స్థలంలో వారు ఏ ప్రైవేట్ కంపెనీకైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, రేపు 15వ తారీఖు మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కష్టసుఖాలు తెలుసుకునే దానికోసం, మత్స్యకారుల యొక్క ఆవేదనని ఆలకించేదానికోసం, మత్స్యకారుల ఆలోచన విధానాన్ని వాళ్ళకి చెప్పేదానికోసంగా జువ్వలదిన్నె గ్రామానికి ఉదయం 10 గంటలకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి 4 జిల్లాల్లో ఉన్న మత్స్యకారులతో పాటు మండలం, అదేవిధంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా వేలాదిగా స్వచ్ఛందంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనకు సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.